నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ స్పెషల్ డిబేట్. భారతీయ జనతా పార్టీ అవిచ్ఛిన్నంగా 12 సంవత్సరాలు ఇప్పుడు మోడీ గారు అధికారంలోకి వచ్చి చరిత్ర కూడా సృష్టించారు. ఆయన నడుపుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో చిన్న చితక పార్టీలు అంటే ప్రాంతీయ పార్టీలు, వాటిలో పెద్ద పార్టీలు కూడా ఉండొచ్చు, బీఆర్ఎస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, ఇట్లా అనేక రకాల పార్టీలు ఉండొచ్చు. వాటన్నిటి మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఏదో ఒక రకమైనటువంటి వ్యూహం, అది ఎట్లా ఏంటి అనేది తర్వాత విషయం. మొత్తానికి వాటిని పక్కన పెట్టడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా దేశం మొత్తం మీద జాతీయ పార్టీలు మాత్రమే ఉండాలి, ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రమాదకరం అనేటటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ వ్యవహార శైలిలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ పోకడ ఇది ఎంతవరకు సమంజసం? ఇట్లాంటి వ్యవహార శైలి వల్ల స్థానికంగా ఉండేటటువంటి వాళ్ళ యొక్క ఆస్పిరేషన్స్ కానీ, అక్కడ ప్రజల యొక్క భావోద్వేగాలు కానీ, లేదా వాళ్ళ యొక్క చారిత్రకమైనటువంటి వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏమైపోతుంది అనేటటువంటిది కానీ, ఇవన్నీ కూడా చాలా సందేహాస్పదంగా మారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సరే, ఇదే అంశం మీద అసలు ఏంటి, ఏం ఉద్దేశం వాళ్ళది, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, వీళ్ళ యొక్క పరిస్థితులు, వీళ్ళ యొక్క స్థానికమైనటువంటి ఆస్పిరేషన్స్ అన్నీ ఏమైపోతాయనే అంశం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ జర్నలిస్ట్ మస్తాన్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి దీనికి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మస్తాన్ రావు గారు. నమస్తే సార్, భారతీయ జనతా పార్టీ వ్యవహార శైలి మొదటి నుంచి ఈరోజు వరకు కూడా చిన్న రాష్ట్రాలకి వాళ్ళు ఎట్టగైతే ఫేవరబుల్గా ఉంటారో అట్లాగే చిన్న చిత్తగా పార్టీల విషయంలో వాళ్ళంత వ్యతిరేకంగా ఉంటారు. స్థానిక పార్టీలు, స్థానికంగా ఉండేటటువంటి బలమైనటువంటి పార్టీలని మరింత ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రయత్నం చేస్తారు, ఏదో రకంగా వాటిని పక్కన పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అది జరుగుతున్నది మనం చూస్తూనే ఉన్నాం. 2019లో టీడీపీని, తర్వాత బీఆర్ఎస్ని లాస్ట్ ఎలక్షన్స్లో, ఇట్లా అనేకమైనటువంటి చోట్ల అక్కడ శివసేన, ఇట్లా అనేక రకాలైనటువంటి అంశాలు మనకి దీంట్లో మనకు కనిపిస్తుంటాయి. ఈ రకమైనటువంటి వ్యవహార శైలి వల్ల ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఎస్పిరేషన్స్ కానీ, వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కానీ, వాళ్ళ యొక్క వ్యవహార శైలి కానీ, లేదా వాళ్ళ యొక్క చారిత్రక నేపథ్యం కానీ, చారిత్రకంగా రాబోయేటటువంటి భవిష్యత్తు కానీ, ఇవన్నీ కూడా పూర్తిగా పక్కపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు ఇట్లాంటి వ్యవస్థ, ఏంటి భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశం, ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు మీకు కూడా నమస్కారం. భారతీయ జనతా పార్టీ 1980లో స్థాపించారు. ఆ తర్వాత కాలంలో 84లో వచ్చేసరికి జాతీయ స్థాయిలో 2 స్థానాలు మాత్రమే దక్కించింది. ఈరోజు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు అప్రతిహతంగా అది దూసుకుపోతున్న పరిస్థితి. నరేంద్ర మోడీ గారు కూడా ప్రధానమంత్రిగా 3వసారి, ఈరోజు నెహ్రూ గారు ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ గా ఏదైతే నెహ్రూ గారు టెన్యూర్ ఉందో దాన్ని దాటారనేది కూడా ఆయన సంబరాలు జరుపుకుంటున్న వేళ. సో భారతీయ జనతా పార్టీ ప్రయాణం అంతా కూడా ఇటీవల కాలంలో చూస్తే ప్రాంతీయ పార్టీల్ని అణగదొక్కుంటా వెళ్తుంది అనేది కూడా చెప్పాలి. అంటే అది ప్రజాస్వామ్యబద్ధంగానే జరుగుతుందని అనిపిస్తున్నప్పటికీ కూడా సో ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అనేది కూడా మనం చెప్పాలి. మనం ఎక్కడ చూసుకున్నా కూడా చూడండి, మనకి అంటే మనకి ఆంధ్రప్రదేశ్ లో అంత ప్రభావం లేకపోవచ్చు, అంటే సదరన్ స్టేట్ లో అంత పెద్దగా లేకపోయినప్పటికీ కూడా ఎక్కడైతే ఇప్పుడు బలమైన ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒకదానికొకటి తొక్కేసుకుంటా వెళ్తున్న పరిస్థితి. ఎందుకు సార్ 2019లో బలవత్రంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని భారీగానే దెబ్బ కొట్టారు కదా? అంటే తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టినా ఆ రోజున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఎంతవరకు దాన్ని క్యాష్ చేసుకుందనేది చూడాలి. ఇప్పుడు మొత్తంగా చూస్తే ఏంటంటే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ క్యాష్ చేసుకుందని నేను అనుకోవడం లేదు, కానీ అత్యంత బలమైనటువంటి ఒక పార్టీని పక్కన పెట్టడం దాని ప్రధానమైనటువంటి ఉద్దేశం. జగన్ది కూడా ప్రాంతీయ పార్టీ కావచ్చు కాక, కానీ టీడీపీ చాలా బలమైంది, అంటే బలిష్టమైనటువంటి పునాదులు కలిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలినటువంటి రికార్డు ఉన్నటువంటి పరిస్థితి, అందులో ఎన్టీఆర్ లెగసీ ఉంది, దాంట్లో మిగిలిన అనేక రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దాన్ని బయట పెట్టారు, దాన్ని పక్కన పెట్టేశారు కదా యాక్చువల్గా. అంటే అక్కడ ఒకటండి, ఆ రోజు ఏమైందంటే తెలుగుదేశం పార్టీలో కూడా అప్పుడు మతతత్వ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉండటం, అంతగా ఆసక్తి కనపరచకపోవడం కూడా ఒక కారణంగా చెప్తారు. అంటే మనం చూస్తే ఏంటంటే మనకి ఇప్పుడు లేటెస్ట్ గా చూస్తే ఇప్పుడు టిఎంసి చూడండి, తమిళ మానిల కాంగ్రెస్, సారీ
తృణమూల్ కాంగ్రెస్, తమిళ మానిల కాంగ్రెస్ అంటే యాక్చువల్ గా తమిళనాడులో కూడా ఒకటి స్థాపించారు ముప్పనారు. సో టిఎంసి పరిస్థితి చూడండి, అది కాంగ్రెస్ పార్టీలో నుంచి ఆమె 1998 లో బయటకు వచ్చి టిఎంసి పెట్టారు. అక్కడ సిపిఎం కి వ్యతిరేకంగా వాళ్ళ దౌర్జన్యాల అరాచకాల వ్యతిరేకంగా వచ్చారు. సో ఇప్పుడు అదే పరిస్థితి టిఎంసి వీళ్ళ అరాచకాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ చూసుకొచ్చిన పరిస్థితి. అవును. సో ఓకే, ఓడిపోతే ఓడిపోయింది, డెమోక్రటిక్ గా ఓడిపోయింది. ఇప్పుడు ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తుంది బీజేపీ వెనకాల ఉంది అనేది కూడా మనం చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు ఇప్పుడు రితప్రత బెనర్జీ కానీ లేకపోతే కౌల్ కానీ వీళ్ళందరూ లోక్సభలో చీల్చిన పరిస్థితి, రాజ్యసభలో ఒక్కొక్కరు రాజీనామా చేస్తున్న పరిస్థితి అంతా చూస్తే దాని బ్యాక్గ్రౌండ్ లో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇక్కడ మీకు తమిళనాడులో ఇండి కూటమిలో ఏదైతే కీలక పాత్ర వహిస్తున్న డిఎంకేని దెబ్బ కొడతానికి ఎవరైతే టీవీకే గెలిచే పరిస్థితి కూడా చేశారు అక్కడ 3 దశాబ్దాలుగా. అంటే మనకి యాక్చువల్ గా ప్రాంతీయ పార్టీల ఎరా ప్రారంభమైంది ఎప్పుడంటే మనకి ఇక్కడ చెప్పాలంటే తమిళనాడులోనే. అది దానికి ఆరిజిన్ తమిళనాడులోనే. ఎందుకంటే ఫస్ట్ ద్రవిడ కజగం అని చెప్పేసి మొట్టమొదటిగా ప్రాంతీయ భావనలతో, అంటే ద్రవిడ నాడు అనే ప్రాంతీయ భావనతో ఏర్పడింది. ఆ తర్వాత 1949 లో అది డిఎంకేగా మారింది. డిఎంకే తర్వాత డిఎంకే నుంచి మళ్ళీ 1972లో అన్నా డిఎంకే కూడా చీలిపోయి వేరే పార్టీగా ఉన్న పరిస్థితి. సో ప్రాంతీయ పార్టీలకి ఇక్కడే అంకురార్పణ చెప్పింది కూడా మనం చెప్పాలి. ఆ తర్వాత చూస్తే వరుసగా మనం చాలా రాష్ట్రాలు చెప్పుకోవాలి. ఇప్పుడు మీరు అన్నట్టు 1982లో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రామారావు గారిని మార్చుకునే, నాయకత్వాన్ని మార్చుకునే క్రమంలో వాళ్ళు తర్వాత ఎన్టీఆర్ తెలుగుదేశం వచ్చింది, అన్నా తెలుగుదేశం వచ్చింది. సో మొత్తానికి తెలుగుదేశం పార్టీ మాత్రమే నిలబడింది. అసలు తెలుగుదేశం ఏదైతే ఉందో సైకిల్ గుర్తు అది మాత్రం నిలబడింది. అదేవిధంగా పంజాబ్ లో చూస్తే శిరోమణి అకాలీదళ్ ఉన్న పరిస్థితి. మహారాష్ట్రలో 1966 లో శివసేనని స్థాపించారు బాల్ ఠాక్రే. సో అక్కడ పరిస్థితి. అదేవిధంగా అస్సాం గణ పరిషత్, అస్సాంలో చూస్తే అది 1980s లో అస్సాంలో పెద్ద మూవ్మెంట్ వచ్చింది అక్కడ తీవ్రవాదానికి వ్యతిరేకంగా, కానీ అక్కడ అస్సాంలో ఉన్నది. సో అలాగే విధంగా వైఎస్ఆర్సిపి 2011లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో నుంచి విడివడి పెట్టిన పరిస్థితి. సో ఇది కాకుండా ఇంకోటి కూడా చూడాలి శివప్రసాద్ గారు, ఇక్కడ 1989 నుంచి కాంగ్రెస్ పార్టీ దిగజారుడు అంటే పడిపోవడం ప్రారంభించింది. అదే సమయంలో జనతాదళ్ అనేది ఒకటి ఆవిర్భవించిన పరిస్థితి. మళ్ళీ అది రాష్ట్రాల్లో విడిగా చూస్తే బీహార్లో ఒక జనతాదళగా, అదేవిధంగా ఒరిస్సాలో ఇంకో జనతాదళ్, కర్ణాటకలో ఈ విధంగా మళ్ళీ విడిపోయిన పరిస్థితి, ప్రాంతీయంగా అక్కడ నిలదొక్కున్న పరిస్థితి. సో అదేవిధంగా గోవాలో చూసినా కూడా మహారాష్ట్ర గవర్నమెంట్ పార్టీ కూడా అక్కడ ఉంది. సో ఇలా ప్రాంతీయ పార్టీ అన్ని కూడా వాళ్ళ ప్రాంతీయ భావనలు ప్రజలతో ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతీయ భావనలు భాషా ప్రయుక్తంగా అట్లాగా వచ్చిన పరిస్థితి. ఇవన్నిట్లో కూడా చూస్తే మనకి మధ్యప్రదేశ్ కానీ, అదేవిధంగా గుజరాత్ కానీ, రాజస్థాన్ లో కానీ జాతీయ పార్టీల హవా ఇంకా కంటిన్యూ అవుతుంది. వేరే ఇప్పుడు మనం అనుకున్న కేరళలో కూడా ఒక రకంగా జాతీయ పార్టీలు ఉంటాయి, ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలు మొన్నదాకా అక్కడ రాజ్యం వేలే కాబట్టి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, అది కూడా జాతీయ పార్టీగా ఉంది. కర్ణాటకలో కూడా జాతీయ పార్టీ, మధ్యలో అక్కడ జనతా పార్టీ కూడా ఆవిష్కృతమైంది మనకి. రామకృష్ణ హెగ్డే వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో నేననేది ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అయితే ప్రాంతీయ పార్టీలను, ముఖ్యంగా ఇప్పుడు ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా బలహీనపరుస్తూ వెళ్తా ఉంది. మహారాష్ట్ర తీసుకోండి, అక్కడ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, అంటే నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి శరద్ పవార్ గారు విడిపోయి నేషనలిస్ట్ ఎన్సీపీని పెట్టారు. ఆ ఎన్సీపీలో కూడా చీలికి తెచ్చిన పరిస్థితి. అదేవిధంగా శివసేనలో కూడా చీలికి తెచ్చిన పరిస్థితి. దీని వెనకాల భారతీయ జనతా పార్టీ ఉందనేది కూడా మనందరికీ తెలుసు. వీటన్నిటికీ అంటే ఈ చీలికలు ఏం జరిగిందో తెలుసు సార్. ఈ చీలికలు పేలికలు అన్నిటికీ ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కానీ, వాళ్ళలో ఉన్నటువంటి విభేదాలు కానీ, అధికార దాహం కానీ ఇవేవి కారణం కాదంటారా? అంటే అది సార్, ఇప్పుడు అధికార దాహమే దేనికైనా. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి అనేది ఇక్కడ ప్రాంతీయ పార్టీల్లో ఏది పరమావధిగా చూస్తారంటే ఆ పార్టీ అధికారంలోకి రావటమే. వచ్చి ఎవరైతే ఆ పార్టీని ఎస్టాబ్లిష్ చేశారో ఆ అధినేతగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కావటమే. సో ముఖ్యమంత్రి పోస్ట్ ఒకటే ఉంటది రాష్ట్రానికి, కానీ దానిలో చాలా మంది కోరుకుంటా ఉంటారు. సో మీరు అన్నట్లు ఆ విభేదాలు ఎందుకయ్యాయంటే ముఖ్యమంత్రి పీఠం కోసమే. సో ఆ ముఖ్యమంత్రి పీఠం కోసం ఎవరైతే అరువులు చేస్తా ఉంటారో ఆ పార్టీలని జాతీయ పార్టీలు కబలించి వేస్తా ఉన్నాయి.
Yeah. కొన్ని సందర్భాల్లో అలా జరుగుతూ ఉంది, మరికొన్ని సందర్భాల్లో ప్రాంతీయ పార్టీలు వాళ్ళ ప్రయోజనాల కోసం కూడా ప్రాంతీయ పార్టీల మధ్య చిచ్చు పెడతాం లేకపోతే మెర్జ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు మమతా బెనర్జీని ప్రధానంగా తీసుకున్నారు. మమతా బెనర్జీ స్వయంకృతాపరాధం కాదంటారా ఇదంతా? ఖచ్చితంగా స్వయంకృత. ఆమె ఒకానొక దశలో ఆమె ప్రాంతీయ పార్టీ అనే విషయం మర్చిపోయి ఆమె ప్రధానమంత్రి కావాలని కూడా కలగన్నారు. అవును. సో ఏదైతే ఆమె మూలం అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిందో ఆ కాంగ్రెస్ పార్టీని కూడా అవమానించే విధంగా మాట్లాడిన పరిస్థితి, అసలు అలా కానీ కాంగ్రెస్ పార్టీని అసలు లెక్క చేయని పరిస్థితి. అలా కానీ ప్రధానమంత్రికి ఎస్పిరేషన్స్, ఆ పదవికి ఎస్పిరేషన్స్ లేనటువంటి నాయకుల్ని ఎవరు చూసాం మనం? చాలా 190% మంది అదే చేస్తూ ఉన్నవాళ్ళే కదా. ఖచ్చితంగా ఉండొచ్చండి. ఇప్పుడు మనకి దేవగౌడ గారు, గుజ్రాల్ గారు, చంద్రశేఖర్ గారు కూడా ప్రధానమంత్రులు అయ్యారు. అవును. సో వాళ్ళు ఏ బేసిస్ మీద అయ్యారు? ఆ రోజులో తప్పనిసరి పరిస్థితుల్లో కోalition గవర్నమెంట్లు ఏర్పాటు చేసుకొని ఆ విధంగా అయ్యారు తప్పితే బలంగా ఉన్నట్టు కాదు కదా. అవును. సో నువ్వు జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి కావాలంటే దానికి కొన్ని మీరు కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది, దానికి తగ్గ మీ క్యాండిడేచర్ ని బలపరచుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. నేననేది ఏంటంటే ఇప్పుడు ఆమె బీజేపీ చేస్తున్న దీనికి భయపడిపోయి ఈ రోజు మనకేం వార్తలు వస్తున్నాయి? కాంగ్రెస్ పార్టీలో మెర్జి చేసే పరిస్థితి, అలా కాపాడుకుందామా అనే పరిస్థితి వస్తా ఉంది. అవునంటారు కాదంటారు? ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఇప్పుడు సోనియా గాంధీ గారిని ఆశ్రయించారనేది కదా వార్తలు సారాంశం. సో అక్కడ అసలు అది కూడా మిగిలిద్దా లేదా? అసలు పార్టీ మాది కాదంటున్నారు, ఏమిది కాదంటున్నారు అక్కడ అందరూ కూడా. రిపబ్లిక్ నుంచి కానీ ఎవరైతే చీలిక వర్గాలు ఉన్నాయి అవన్నీ అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి సార్. కాంగ్రెస్ పార్టీ 1977 లో ప్రతిపక్షాలన్నీ ఏకమై ఒకే గుర్తు మీద పోటీ చేసే జాతీయ స్థాయిలో. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా నిర్దేశించగల స్థాయిలో లేదు. ప్రాంతీయ పార్టీల్ని వాళ్ళ దయాదాక్షణ్యం మీద కాంగ్రెస్ పార్టీ ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీ ఏదో జాతీయ స్థాయిలో పెద్దన్న పాత్ర పోషించే పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇది మీరు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్టు మన డెమోక్రాటిక్ కంట్రీకి ఇది మంచిది కాదు. ఇది నియంతృత్వం వైపు దారితీస్తుంది. ఒకే పార్టీ కనుక ఇన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉండి కేంద్రంలో అధికారంలో ఉంటే అది మన ప్రజాస్వామ్య వ్యవస్థకి మంచిది కాదు. ఎందుకంటే బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ మనగలుగుతుంది అనేది ఇక్కడ పాయింట్. ఇప్పుడు ఆ రోజు తెలుగు ప్రజల దేశంలో ఉన్న తెలుగు ప్రజల యొక్క అస్తిత్వం కోసం, తెలుగు భాష యొక్క అస్తిత్వం కోసం మేము తెలుగు వాళ్ళం, మేము మద్రాసీలం కాదు అని చెప్పడానికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అదొకటే కాదు సార్, తెలుగువారి ఆత్మగౌరవం ఒకటే కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రతి 6 నెలలకి లేకపోతే సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రిని డంప్ చేయటం, అసలు తెలుగు వాళ్ళంటే పెద్ద లెక్కలేదంటాం, అవన్నీ కూడా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తిని రేకించింది. ఏంటి, ఒక సీల్డ్ కవర్ తీసుకొని ఒకడు వస్తాడు, ఎయిర్పోర్ట్ లో గారిని అవమానించిన తీరు, అంజయ్ గారిని అవమానించిన తీరు, అవన్నీ కూడా ఓర్చుకోలేకపోయారు ప్రజలు. అదే ఒక రకమైన చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీ రామారావు గారు 82లో పెట్టిన పార్టీ 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చారు ప్రజలందరూ కూడా. ఎవరు ఊహించిన రీతిలో తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఉంది. సో ప్రజల పరిస్థితి ఎప్పుడు అలానే ఉంటది. అన్నా డిఎంకే 5 ఏళ్ళు ఇది అనుకుంటా కూర్చున్నారు వాళ్ళందరూ కూడా. ఎస్, అక్కడ ఇంకో ప్రాంతీయ పార్టీ పుట్టుకొచ్చిన పరిస్థితి. అంటే ప్రాంతీయ పార్టీలకు కూడా జాతీయ పార్టీలకి నుంచి థ్రెటనింగే కాదు. ఇప్పుడు ఇక్కడ మన తమిళనాడులో అన్నా డిఎంకేలకి ఏ విధంగా అయితే టీవీకి రూపంలో వచ్చాడో విజయ్, అదే విధంగా శిరోమణి అకాలీదళ్ళు, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీనే ఉన్నాయనుకున్నారు అందరూ కూడా. ప్రజలందరూ ఎక్కడా లేని ఆమ్ ఆద్మీ పార్టీని తీసుకొచ్చి గది మీద కూర్చోబెట్టిన పరిస్థితి. సో అది కూడా చూడాలి. అయితే సార్ చెప్పండి సరే ఇది అడుగుతున్నారు. సో నేననేది ఏంటంటే జాతీయ పార్టీలు కబలిచ్చి వేస్తున్నాయంటే సందేహం లేదు. అంటే ప్రాంతీయ పార్టీలు మనుగడ. ఇప్పుడు ఒరిస్సాలో తీసుకోండి, ఆయన ఎన్నిసార్లు గెలిచారు? నవీన్ పట్నాయక్. ఇప్పుడు ఏమైంది పరిస్థితి? అక్కడ బీజేపీ వచ్చింది. అదేవిధంగా మనకి దక్షిణాది రాష్ట్రాల్లో తప్పితే మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా అన్నిట్లో ప్రాంతీయ పార్టీలన్నీ కూడా బలహీనమైన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. దీని బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఉంది. అదేవిధంగా గవర్నర్, అక్కడ ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఏం చేశారు, ఏంటి కుంభకోణాలు, అంతకు మించి కుంభకోణాలు వేరే రాష్ట్రాల్లో చాలా జరిగాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా ఉంది,
అక్కడ ఆయన ఏం చేశారు చెప్పండి, హేమంత్ సోరెన్ అవును జైల్లో పెట్టారు కదా, కేజ్రీవాల్ ని జైల్లో పెట్టారు కదా. అంటే అవినీతికి పాల్పడితే పెట్టకూడదా అంటే, అలాంటి అవినీతి కుంభకోణాలు వేరే రాష్ట్రాల్లో ఉన్నప్పుడు అలానే ప్రవర్తిస్తున్నామా అనేది చూడాలి. ఎవరైతే భారతీయ జనతా పార్టీ మాట వినటం లేదో వాళ్ళకి సంబంధించిన ప్రాంతీయ పార్టీల మీద రకరకాల ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈడీ జరగచ్చు, లేకపోతే సిబిఐ జరగచ్చు, లేకపోతే ఇతర అవినీతి కుంభకోణాలు రావచ్చు. సో ఇది మంచిది కాదనేది ఎక్కువ మంది ప్రజల అభిప్రాయం. ఇప్పుడు ప్రజలందరూ కూడా ప్రాంతీయ పార్టీలను ఆదరిస్తే మనం చేసేది ఏం లేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఒకప్పుడు 2 స్థానాల్లోనే ఉంది కదా. వాళ్ళు కూడా వాజ్పేయి ఉన్నప్పుడు కూడా పూర్తి స్థాయి మెజారిటీ లేదు. ఎటొచ్చి 2014 నుంచే 2014-19లో మాత్రమే పూర్తి స్థాయి మెజారిటీ భారతీయ జనతా పార్టీకి వచ్చింది. అది ఇప్పుడు కూడా డిపెండెన్సీ సర్కారే కదా. మనకి 1984లో 400 పైగా స్థానాలు వచ్చాయండి జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి. ఆ తర్వాత 89 నుంచి చూసుకుంటే ఈవెన్ వాజ్పేయి గారు కానీ, మన్మోహన్ సింగ్ గారు యూపీఏ 1, 2 కానీ అన్ని కూడా ఏంటి ప్రాంతీయ పార్టీల మీద డిపెండ్ అయి ఉన్నాయి కదా. సో దానిలో నుంచి బయటికి రావాలనే ఒక ప్రయత్నంలో భాగంగా భారతీయ జనతా పార్టీ రకరకాల రాజకీయ ఎత్తుగడలు వేస్తా ఉంది. దానిలో భాగంగానే ప్రాంతీయ పార్టీలని బలహీనపరిచే కార్యక్రమాలు ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయనేది నేను అంటాను. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు మీకు ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా సరే మీకు అపోజిషన్ ఉంటేనే అది ప్రజాస్వామ్యం అవుతుంది, లేదా ప్రజాస్వామ్యమే కాదు అసలు కాదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లేదు, కన్స్ట్రక్టివ్గా మాట్లాడడం లేదు. మీరు ఒకసారి ఇండి కూటమిని చూడండి, మోడీని దింపడమే మా లక్ష్యం అని మాట్లాడతారు, కానీ వాళ్ళు ప్రజలకు మేము ఏం చేస్తామని చెప్పరు. ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఎప్పుడైతే మీరు ఇందాక అన్నట్టు మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, స్టాలిన్ లాంటి వాళ్ళు, మల్లికార్జున ఖర్గేని కానీ లేకపోతే రాహుల్ గాంధీ గారిని లెక్క చేసే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే వాళ్ళు సీట్ల కోసం వాళ్ళని బతిమలాడుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అంత దయనీయమైన పరిస్థితిలో లేదు. ఎన్ని ఓడిపోయినా కూడా ఏదో ఒక స్థాయిలో కనీసం 180-200 స్థానాలు గెలుచుకునే పరిస్థితిలో ఆ పార్టీ ఉండేది. ఎప్పుడైతే 45, 50, 55 స్థానాలకి పడిపోయిందో కాంగ్రెస్ పార్టీ, అప్పటి నుంచి దాని ప్రభావం తగ్గిపోయింది, దానికి ఇచ్చే గౌరవం తగ్గిపోయింది. రాహుల్ గాంధీ గారికి ఉండే క్రెడిబిలిటీ కూడా పోయిన పరిస్థితి కూడా ఇక్కడ చూడాలి. అందుకే కదా టీవీకి ఎలాంటి పార్టీకి 5గురితో సపోర్ట్ ఇచ్చి మేము బయటకు వెళ్ళిపోతున్నాం అని చెప్పి వెళ్ళిపోయింది వాళ్ళు స్టాలిన్ వదిలిపెట్టి. ఖచ్చితంగా అక్కడ అధికారం కోసమే వెళ్ళారు, దానిలో అనుమానం లేదు. ఎందుకంటే టీవీకే కాంగ్రెస్ పార్టీ 2 వ్యతిరేకంగా ప్రజల దగ్గరికి వెళ్ళినాయి కదా. ప్రజల దగ్గరికి వెళ్ళి అయినా కూడా మరి అధికారం కోసమే వచ్చారనుకోవాలి. వాళ్ళేదో నిలబెట్టడానికి వచ్చాము అనేది కాంగ్రెస్ పార్టీ చెబుతూ ఉన్నప్పటికీ కూడా అది సరైనది కాదని స్టాలిన్ చెప్తా ఉన్నారు. మాకైతే ఏం చెప్పి వెళ్ళలేదు అనేది. సో అదే కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం, విశ్వాసం సన్నగిలడానికి కారణం ఏంటంటే ఇండి కూటమిలో ఎవరైతే వాళ్ళ భాగస్వామ్య పక్షాలు ఉన్నాయో అది బలహీనపడితే దాన్ని వదిలేస్తుంది, వదిలేస్తుంది. అది కరెక్ట్ కాదు కదా. బలహీనపడిన చోట వాళ్ళని కూడా హక్కును తెచ్చుకొని వాళ్ళ బంధం కొనసాగుతుంది అనేది నిరూపించుకోవాలి. కేవలం ఒక అధికారంలో భాగస్వామ్యం ఇస్తారని చెప్పేసి టీవీకి వెళ్ళిపోవడం కూడా కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీ దెబ్బతినడానికి ఒక కారణంగా కూడా మనం చెప్పచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ గారి మీద, సోనియా గాంధీ గారి మీద కేసులు పెడుతున్నప్పుడు ఇటు వామపక్షాలు కానీ లేకపోతే ప్రాంతీయ పార్టీలు ఏదైతే కాంగ్రెస్ కి ఇండి కుటుంబంలో ఉన్నాయో ఎంతవరకు సపోర్ట్ చేశాయి చెప్పండి. సో కాంగ్రెస్ పార్టీ బలహీన పడటం కూడా అది ఇద్దరికి మ్యూచువల్ ఉందండి. అటు ప్రాంతీయ పార్టీలు తప్పిదం ఉంది, కాంగ్రెస్ పార్టీ లాంటి తప్పిదం ఉంది. అది వెరసి ఏంటంటే భారతీయ జనతా పార్టీ దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్న పరిస్థితి ఇక్కడ. అవును, ఈ రోజు ఇండి కూటమిలో నేను కూడా సభ్యురాలనే, నేను కూడా వెళ్తున్నానని చెప్పి వెళ్ళి మీటింగ్లో కూర్చున్నటువంటి మమతా బెనర్జీ ఆ రోజు మరి వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని ఐసోలేట్ చేసే కదా అమ్మాయి ఒంటరిగా మీకు ఎలక్షన్స్కి వెళ్ళింది. వాళ్ళే కాదండి, ఇప్పుడు కేజ్రీవాల్ గారు కూడా ఏ కారణం చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి అంటే భారతీయ జనతా పార్టీ చేత అన్ని నిర్బంధాలు ఎదుర్కొని జైలు శిక్ష అనుభవించినా కూడా కేజ్రీవాల్ ఇండి కూటమిలో ఉండడానికి ఇష్టపడతలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేకపోవటమే. అంటే అదేం చేస్తుంది, బీజేపీ ఏం చేస్తుంది, దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటుంది. సో యాక్చువల్ గా జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయ శక్తులు జాతీయ ప్రభుత్వానికి అంటే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ని కొంత ఎదుర్కొనే స్థాయిలో ఉంటారనుకుంటే భారతీయ జనతా పార్టీ కూడా కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసే పరిస్థితి. ఈ రోజు మీనాక్షి నటరాజన్ పరిస్థితి చూడండి ఏమైంది, ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. సో వాళ్ళు కేవలం చిన్న తప్పిదానికి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలందరూ వెళ్ళి ఈసీ ముందు కూర్చుంటున్నారు తప్పితే ప్రాంతీయ పార్టీలందరూ ఎక్కడ మాట్లాడుతున్నాయి చెప్పండి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా.
సో అదే వచ్చింది ప్రాంతీయ పార్టీలకి జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయంగా పెద్దన్న పాత్రలో కాంగ్రెస్ పార్టీ ఉండేది. ఈ రోజు అది లేదు కాబట్టి ఆ విధంగా ఉంది. ఇంకోటి కూడా ఇందాక నేను చెప్పాను సార్, రిపీట్ చేస్తాను. 1977 లో ఇలాంటి పరిస్థితి నియంత్రిత పరిస్థితి లాగా వచ్చినప్పుడు వాళ్ళందరూ అనుకొని ఒక గుర్తు మీద పోటీ చేసిన పరిస్థితి ఆ రోజు ఉంది. అప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళారు, ఒకే మా స్లోగన్ తో వస్తున్నాము, మీరు గెలిపించండి, అక్కడ ఎమర్జెన్సీ పరిస్థితులు ఉత్పన్నమై ఇందిరాగాంధీ లాంటి నియంత్రిత్వం ఇక్కడ రాజ్యం వెళ్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా గెలిపించారు. గెలిపించిన తర్వాత ఎంతకాలం ఉందనేది కూడా అదొక మనకి గుణపాఠం అవును రాజకీయ పార్టీలన్నిటికీ కూడా. సో పోనీ కనీసం ఇప్పుడైనా భారతీయ జనతా పార్టీ ఈడీని ప్రయోగిస్తుంది, సిబిఐని ప్రయోగిస్తుంది, ఎలక్షన్ కమిషన్ దుర్వినియోగం చేస్తుందని చెప్తా ఉన్నారు, అన్ని పార్టీలు చెప్తా ఉన్నాయి. కానీ దాని మీద పోరాటం దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు చూసారా, ఇక్కడేమో ఈవీఎంలు అంటారు. ఆ ఈవీఎంల మీద కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంటే మాత్రం ఆయన వెళ్ళడు. అంటే ఆయన భయాలు ఆయనకు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఎక్కడికక్కడ సెట్ చేసి పెట్టింది, ఎవరి మీద కేసులు ఉన్నాయి, ఎవరి మీద ఆరోపణలు ఉన్నాయి ఉంటే వాళ్ళని ఒక రకంగా నయానా భయానా, అంటే మీరు మాతో ఉంటే మీకు కలిగే లాభాలు ఇవి, అది ఏ రకంగానే ఉండొచ్చు లాభాలు. సో అందుకనే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాటలు చెప్తాను ఒకసారి. ఇక్కడ ప్రాంతీయ పార్టీల నేతృత్వంలో అధికారం మారుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో 25 మంది ఎంపీలు భారతీయ జనతా పార్టీకే సపోర్ట్ చేస్తారు. సో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ప్రభావితం చేస్తుందని దానికి మన ఆంధ్రప్రదేశే ఎప్పుడు అది ఎల్లప్పుడూ అదే ఉదాహరణగా చెప్పచ్చు మనం. మీరు చూడండి, మన 25 మంది ఎంపీలు ఇక్కడేమో కొట్టుకుంటారు కానీ అక్కడ మాత్రం భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తారు ఏ బిల్లుకైనా సరే. అది ఏ విధమైన సంకేతాలు ఇస్తుంది చెప్పండి ప్రజల్లో. మీరు ఇక్కడ ప్రత్యేక హోదా ఉంది, కనీసం ఆ టైంలోనైనా వాళ్ళకి బిల్లులో మెజారిటీ కోసం వీళ్ళ సభ్యుల మద్దతు అవసరమైనప్పుడైనా ఎస్ మా ఆంధ్రప్రదేశ్ కి ఈ ప్రయోజనాలు కావాలని అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అడిగిన సందర్భం ఎక్కడ ఉంది చెప్పండి. ప్రజలు ఎప్పుడు కూడా అట్లా పట్టించుకోరండి, వాళ్ళు మర్చిపోతారు అనే స్థితిలో రాజకీయ నాయకులు ఉన్నప్పుడు ఏం చేస్తాం, ప్రజలు కూడా అట్లాగే ఉన్నారు. మరి అదే అట్లాగే ఉన్నారంటే కొద్ది రోజులు మాత్రమే ఉంటారు సార్. నేను అనేది ఏంటంటే తమిళనాడులో అదే జరిగింది. ఆ డిఎంకే అన్నా డిఎంకేని కాదని కొత్త వాళ్ళని తెచ్చుకున్నారు, పంజాబ్ లో కూడా కొత్త వాళ్ళని తెచ్చుకున్నారు. రేపొద్దున ఆంధ్రప్రదేశ్ లో కూడా అలానే జరగచ్చేమో. ఇప్పుడు ఇక్కడ టిఆర్ఎస్ ఉందండి, టిఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ రెండు జాతీయ పార్టీలు కూడా తెలంగాణలో ఉన్నాయి. మొన్న ఏం చేశారు చెప్పండి, టిఆర్ఎస్ ఏం చేశారు, కనీసం లోక్సభలో ఒక్క స్థానం కూడా లేకుండా ఓడించారు. సో ఈ రోజు మళ్ళీ అది కోలుకున్న పరిస్థితి. అయినా కూడా ఈ జాతీయ పార్టీలు దాన్ని ఏం చేస్తాయి అనేది కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ ని పెట్టి ప్రాంతీయ పార్టీని విస్తరించకపోతే అటు సమాజ్వాదీ పార్టీ లాగో బిఎస్పీ లాగో చేద్దాం అనుకున్నారు. ఏం జరిగింది చెప్పండి. ఆయన నాకు వ్యక్తిగతంగా వచ్చిందా, నాకు వ్యక్తిగతంగా ఏమనిపిస్తుంది అంటే ప్రాంతీయ పార్టీలు ఎప్పుడైతే బలంగానో బలహీనంగానో వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఒకసారి గెలవచ్చు ఒకసారి ఓడిపోవచ్చు, కానీ ప్రజల యొక్క అవసరాలు, సంస్కృతి, సాంప్రదాయాలు, స్థానికత వీటన్నిటిని మర్చిపోయి ఎప్పుడైతే బిహేవ్ చేస్తారో అప్పుడు వాళ్ళకి అక్కడ మనుగడ ఉండదు అనేది క్లియర్ కనిపిస్తుంది కదా మనకి. అంటే ఈ ప్రాంతీయ పార్టీల్లో ఎక్కువగా ఏం జరిగిందంటే అండి, వారసత్వ రాజకీయాలే ఉంటాయి. వాళ్ళ కొడుకులు, వాళ్ళ బంధువులు వీళ్ళే ఉంటుంటారు. నేషనల్ లెవెల్లో మాత్రమే లేదా, నేషనల్ లెవెల్లో మాత్రమే లేదా, పేరుకి మల్లికార్జున పాడారు కదండి. దానికి చైర్మన్ నేషనల్ లెవెల్లో దానికి ఏంటి, కాంగ్రెస్ పార్టీలు మొత్తం గాంధీ కుటుంబం అనేవాళ్ళం. మన్మోహన్ సింగ్ ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి వాళ్ళు, లేకపోతే మనకి ఈ పార్టీకే రాహుల్ గాంధీ గారిని రుద్దేవాళ్ళు కదా. సో అక్కడ కూడా చేంజ్ వచ్చింది. ప్రజల ఆకాంక్షలు ఏ విధంగా మారుతున్నాయో తెలుసుకోమని దానికి అనుగుణంగా రాజకీయ పార్టీల విధానాలు మార్చుకోకపోతే ఖచ్చితంగా బుద్ధి తెప్పారు. జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ టిఆర్ఎస్ కి ఉన్నాయని చెప్పండి, పరిపాలన బాగానే ఉంది. వాళ్ళ మీద వచ్చిన ఆరోపణ ఏంటి, వాళ్ళు వారసత్వంగా కుటుంబం నలుగురు మేలు కోరే విధంగా నిర్ణయాలు తీసుకున్నారనేది కదా. ఇంకా వేరే ఉన్నాయి, మిగతా పథకాలు ఏంటి బాగానే ఉన్నాయిగా. సో ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మన రీజనల్ ఆంధ్రప్రదేశ్ లో కూడా కుటుంబ రాజకీయాలే. అటు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబమో లేకపోతే ఇటు, అంటే ఆయన ఇంకా రాలేదు కాబట్టి చెప్పలేము. రెండోసారి అధికారంలోకి వచ్చి ఇంకా వెళ్తే గానీ. ఇప్పుడు ఇక్కడ ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు అదంతా నడుస్తుంది కదా. సో అక్కడ చూస్తే కరుణానిధి, ముప్పనార్, స్టాలిన్ వచ్చారు. ఆ తర్వాత అక్కడ అంతకుముందు సరే అదే వచ్చారండి. నేను ముఖ్యమంత్రి గానే అనేది ఎన్జి రామచంద్రన్ తర్వాత జానకి రామచంద్రన్ కూడా ముఖ్యమంత్రి అయ్యారు కదా కొంతకాలం. సో అంటే నేననేది ఏంటంటే మీరు అన్నట్లు స్థానికత గాని లేదంటే స్థానిక సంస్కృతి, భాష, సాంప్రదాయాలకు అనుగుణంగా గాని
లేకపోతే ప్రాంతీయ భావాలకు అనుగుణంగా కానీ వాళ్ళ ప్రజల ఆకాంక్షలు, ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేకపోతే ప్రాంతీయ పార్టీలు కూడా బుద్ధి చెబుతున్నారు ఎక్కడికక్కడ. Yeah, right. ఏదో ఒకటి రెండు సార్లు ఉపేక్షించవచ్చు ప్రజలు, కానీ ఖచ్చితంగా రోజులు గడిచే కొద్దీ, ఏళ్ళు గడిచే కొద్దీ వాటికి కూడా బుద్ధి చెబుతున్నారు. అయితే ఇక్కడ టోటల్ గా మనం ఒకటే భారతీయ జనతా పార్టీ నియంతృత్వం వైపు పయనిస్తుందా? ఎందుకంటే ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఎక్కడికక్కడ అణగదొక్కడం ద్వారా ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ బలంగా లేదు. ఇక్కడ మన ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారికి సంబంధించి బిజు జనతాదళ్, అదేవిధంగా ఇక్కడ చూస్తే ఉన్నప్పటికీ కూడా వాళ్ళ జేబులో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏం చేయట్లేదు. అటు వైఎస్ఆర్సీపీ అనధికారికంగా జేబులో ఉంది, తెలుగుదేశం పార్టీ బహిరంగంగానే ఉంది. ఇక బీఆర్ఎస్ కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా గళమెత్తినా కూడా అదొక ఒక ఎక్స్టెంట్ వరకే ఉంటుంది. అదేవిధంగా మనం వేరే రాష్ట్రాల్లో చూసినా కూడా ఎవరైతే ఎదురు తిరుగుతున్నారో ఆయా పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన నేతల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా జైళ్లలోకి వెళ్తున్నారు, ఏ విధంగా వాళ్ళ పార్టీలు నామరూపాలు లేకుండా పోతున్నాయి. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అక్కడ బాగా వేస్తుంది. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా మనకి అక్కడక్కడ పార్టీలు కనిపించేవి. అవన్నీ కూడా ఈ రోజు అంతర్ధానం అయిపోయిన పరిస్థితి కూడా ఉంది కదా. కరెక్ట్. సో ఇది నేను ఏంటంటే అంతర్జాతీయ సమాజం కూడా గమనిస్తా ఉంది. ఏంటి, భారతీయ జనతా పార్టీ ఈ విధంగా ఏకపక్షంగా వెళ్తాం డెమోక్రసీకి మంచిది కాదనే సంకేతాలు వెళ్తున్నాయి. కరెక్ట్. దాన్ని ఏ విధంగా ప్రజలు చూద్దాం. అంటే ఏం జరుగుతుందో, అంటే నిజంగా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా తాము ఎందుకు పుట్టినాయో, ఏ ఉద్దేశంతో పుట్టినాయో, ఏ ఉద్దేశంతో ఇంత క్రితం వాళ్ళు అధికారంలోకి వచ్చారో, వాళ్ళు ఏం నెరవేర్చారో వాటన్నింటినీ ఒకసారి సమీక్షించుకుని వాళ్ళు మళ్ళీ నిజంగానే ప్రజల కోసం మేము ఉన్నాం అనే పరిస్థితి వస్తే యాక్చువల్గా ప్రాంతీయ పార్టీలను ఎవరు చేయగలిగింది ఏమీ లేదు. ఏ భారతీయ జనతా పార్టీ అయినా, ఇంకో పార్టీ అయినా, ఎవరైనా చేయగలిగింది ఏం లేదు. ఇఫ్ యు ఆర్ డూయింగ్ గుడ్ యూ విల్ బి దేర్. అలా కాని పక్షంలో నువ్వు ఇట్లాగే బయటకు వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నీ బలహీనతే శత్రువు యొక్క బలం, అంతే కదా సార్ ఎప్పుడైనా సరే. సో కాబట్టి ఆ పరిస్థితి లేకుండా చూసుకోవాలి తప్ప భారతీయ జనతా పార్టీ చేస్తుండొచ్చు, కాదని కాదు. కానీ కేవలం భారతీయ జనతా పార్టీ మీద మాత్రమే నెట్టేసి వాళ్ళే ఇదంతా చేస్తున్నారు అంటే మీరు దానికి ఆస్కారం ఇచ్చారు కాబట్టి వాళ్ళు అంటే నేను ఒకటి చెప్తాను సార్, ఒక సెకండ్. ఇది కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో ఇదే విధమైన విధానాన్ని అనుసరించింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది కాబట్టి ఇప్పుడు అది కొనసాగిస్తుంది రాజకీయ ఎత్తుగడల్ని. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే విధానం అనుసరించింది. మనం ఎవరు ఈ పక్షాన చెప్పట్లేదు. కరెక్ట్. అందుకే ఈ పరిస్థితి మారాలి. ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఎస్పిరేషన్స్ కోసం వాళ్ళు పనిచేయాలి. అప్పుడు ఇవన్నీ ఎవరు ఏం చేయగలిగిందేమీ లేదనేటటువంటి భావన ఆటోమేటిక్గా కలుగుతుంది. సార్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి HM TV.